సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 25వ తారీఖు లగాయతూ మార్చి 2వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే మేషరాశి యందు గురుగ్రహం యొక్క సంచారము, అలాగే కన్యారాశి యందు కేతువు, మకరమందు కుజశుక్రుల యొక్క సంచారము, కుంభరాశిలో రవి బుధ శనేశ్వరుల యొక్క సంచారము, మీనమందు రాహు, అలాగే ఈ వారంలో సింహం కన్య తుల వృశ్చిక రాశుల యందు చంద్ర సంచారం ఉండబోతూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలు చాలా తక్కువగా ఉన్నాయి. కేవలం రాహుగ్రహం మాత్రమే ఈ రాశి వారికి కొంత సానుకూలమైన ఫలితాలను ఇస్తూ ఉండగా ఈ వారం చివరిలో చంద్రుడి యొక్క అనుకూలత ఉంటుంది. అయితే ఇక ప్రతికూలించేటువంటి గ్రహాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు 12వ స్థానమందు కుజుడు కానీ, 12వ స్థానమందు శుక్రుడు కానీ, జన్మరాశి యందు శని కానీ, రవి కానీ, బుధుడు కానీ, ఈ 3 గ్రహాలు ప్రధానంగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాలు. వీటినే ప్రత్యక్షంగా మనం చూస్తే వ్యయంలో ఉన్నప్పుడు కుజుడు స్థాననాశ రుణచ్ఛేద, కాసరోగం ప్రపీడన, ప్రవాసం కార్యహాని స్యాత్ అన్నారు. అనగా ఉన్నటువంటి స్థానంలో ఉండనివ్వరు. ఎప్పుడూ ఏదో ఒక చోటికి ప్రయాణం, లేదా ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో వేరే స్థానానికి వెళ్ళవలసి రావడం, ఎప్పుడూ కూడా ప్రయాణాలు చేయడం వల్ల మానసిక శారీరకమైనటువంటి అలసట, అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, ఎప్పుడూ లగ్జరీగా ప్రయాణం చేసేటువంటి కుంభరాశి వారు చాలా ఆర్డినరీ స్థాయికి వచ్చేస్తారు. అంటే షేర్ ఆటోల్లో ప్రయాణం చేస్తారు, ఆర్టీసీ బస్సుల్లో తిరుగుతూ ఉంటారు. ఇలా లగ్జరీని కంఫర్ట్స్ని వదిలిపెట్టి కష్టసాధ్యమైనటువంటి ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రణాళిక లేకపోవడం వల్ల జరుగుతుంది. ప్రణాళిక అంటే ఒక ప్లానింగ్. పలానా చోటుకి వెళ్ళాలి అంటే ప్లానింగ్ ఏమి ఉండదు, అప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటారు. ఏది దొరికితే అది ఎక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దీనివల్ల కొంత శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా కొంత సర్దుకుంటూ ఉంటారు. మానసికంగా అబ్బా ఇది మన వల్లే కదా, ఒక ప్లానింగ్ ఉంటే మంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే వాళ్ళం అనేటువంటి విధంగా ఆలోచన ఉంటూ ఉంటుంది. కానీ ఈ గ్రహస్థితి చేయనివ్వదు. అలాగే దేహ ఆర్తిచిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. అనగా ఈ గ్రహస్థితి వల్లనే అటు శరీరం అలసిపోతూ ఉండడము, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడము, ఇంటి భోజనం చేయకపోతూ ఉండడం, ఎప్పుడు చూసినా బయట హోటల్స్లోనూ లేదా బయట చిరుతిళ్ళు తింటూ ఉండడము, లేదా సక్రమమైనటువంటి భోజనపు అలవాట్లు ఏవి కూడా అది అవలంబించకుండా చేస్తుంది ఈ గ్రహస్థితి. దానికి కూడా ఈ గ్రహస్థితే కారణమవుతుంది. అయితే నోరు కాసేస్తుంది. ప్రతి దాంట్లోనూ కూడా సామెత ఉంటుంది, నోరుంటే తల కాస్తుంది అన్నట్టు. ఏ సమస్య వచ్చినా మీ నోరు మిమ్మల్ని కాపాడేస్తూ ఉంటుంది. మీ మాట తీరు, మీ కుటుంబ సభ్యులు మీకు ఒక పెద్ద అసెట్గా నిలబడుతూ ఉంటారు ఈ వారంలో ప్రధానంగా. అయితే అష్టమ చంద్రుడు, భాగ్య చంద్రుడు ఇవన్నీ కూడా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఒక చిన్నపాటి సమస్యల్ని ఏర్పరిచినప్పటికీ వాటిని మరలా మీరే చాకచక్యంగా కొంత శ్రమపడి ఆ సమస్యల నుండి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. మొత్తం మీద ఈ వారంలో కొంత శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, ఆలోచనాత్మకమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది. ఏదైనా మీదకు వస్తేనే కానీ నిర్ణయం తీసుకోరు, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. చదువుకునేటువంటి వారికి ఇది అంత మంచి గ్రహస్థితి కాదు, ఏకాగ్రత అసలు కుదరదు, ఎప్పుడూ కూడా పరధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు సైతము కించిత్ మనోవ్యధన అనుభవించడానికి అవకాశం ఉంటుంది. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన, మరి ముఖ్యంగా ఆంజనేయ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం, మన్యుసూక్త పారాయణం ఇటువంటివన్నీ చేయగలుగుతూ ఉండాలి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము పొగ రంగు అనగా గ్రే కలర్. తదుపరి మీనరాశి.